ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఫిబ్రవరి నెల 25వ తేదీ అలసిన వారిని ఊరు నుంచి మాటలు చదువుతున్నాను. ఈ దినము పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రభు బిడ్డలందరినీ కూడా రక్షకుడైన యేసు ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. ఆ ఇంటి పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. నెహెమ్యా పడద్రోయబడిన ప్రాకారమును కట్టనారంభించుటకు మునుపు అతడు అవి ఎట్లు పడద్రోయబడెనో గుమ్మములు ఎట్లు కాల్చబడెనో చూచుటకు తానే దాని చుట్టూ తిరిగెను. మనము దేవుని మందిరమును తిరిగి కట్టుటకు మునుపు మొదట గొడ్డుబారిన స్థితికి కారణమును కనుగొనవలెను. ఈ దినములలో అనేక స్థలములలో విశ్వాసులు, క్రైస్తవ నాయకులు వారి గొడ్డుబారిన పరిస్థితికి కారణమేమో తెలుసుకొనుటకు సరి అయిన పట్టింపు లేకుండా దేవుని ప్రజల మధ్య ఉజ్జీవము మేలుకొలుపు కొరకు ప్రార్థించుచుందురు. కేవలము ప్రార్థనలలో మేము పాపము చేసితిమి అని అలవాటుగా వాడు పదములను కొన్ని వాడుదురు. కానీ ఆయన ప్రజల మధ్య దేవుడు పనిచేయుచుండుటను చూడలేము. వారు ప్రార్థించి దానిని గురించినదంతయు మరిచిపోవడం ద్వారా తాము కార్యమును సాధించితిమని తలంచుదురు. విశ్వాసులు కూడా దానిని గురించి ఎక్కువగా ప్రార్థన చేయకుండా, దానిని గురించి ఏమీ చేయకుండా ఉజ్జీవమును నిరీక్షించకూడదు. ఒక రోగి తన బాధల గురించి వైద్యునికి వివరముగా చెప్పితేనే తప్ప వైద్యుడు అతనిని పరీక్షించలేడు, లేదా అతని రోగమును తెలుసుకొని అతనికి సరి అయిన చికిత్సనివ్వలేడు. ఇశ్రాయేలు ప్రజల పాపములను బట్టియే యెరూషలేము ప్రాకారముల స్థితి ఆ రీతిగా ఉండెను. వారు ధైర్యముగా ఎదుర్కొనలేకపోవచ్చుండెను. దేవుడు తన ప్రేమను బట్టి అనేక సంవత్సరములుగా తన ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించుచుండెను. గాని వారు పదే పదే చేయు హెచ్చరికలను పట్టించుకొనకుండా ఎడతెగక దేవునికి అవిధేయత చూపిరి. వారికి చాలినన్ని అవకాశములు ఇచ్చిన పిమ్మటనే వారి పట్టణమును నాశనం చేయుటకు, ప్రాకారములు పడద్రోయుటకు, గుమ్మములను కాల్చుటకు దేవుడు బబులోను రాజైన నెబుకద్నెజరును పంపెను. ఈ దినములలో కూడా అదే పరిస్థితులను చూచుచున్నాము. దేవుని వాక్యమునకు విధేయత చూపించుటకు బదులు వారు మానవ కల్పితమైన ఆచారములు, అలవాట్లు, సాంప్రదాయములు, పద్ధతులను అనుసరించుచున్నందున విశ్వాసుల మధ్య గొడ్డుబారిన తనమును కనుగొనుచున్నాము. వారు తమ కష్టములకు ఇదే మూలమని తెలుసుకొనుటలో తప్పిపోచున్నారు. ఒక మనుషుడు ఒక బలమైన కట్టడమును కట్టవలనని కోరినప్పుడు మొట్టమొదటిగా అతడు బలమైన పునాది వేయవలెను. ఆత్మీయముగా కూడా మన ఇంటిని బండ మీద కట్టిన ఎడల గాలి, తుఫాను, వరదలకు అది పడిపోదని ప్రభువు చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తే మన బండ, మనము బండ అయిన ఆయన మీద కట్టబడవలెను. అనగా కట్టడము కొరకు మన పద్ధతి, ఆయన బోధలు, ఆయన ఉపదేశములు, ఆయన పరలోక చిత్తము, ఆయన పరలోక నమూనా, ఆయన పరలోక జ్ఞానము మరియు పరలోక అధికారము ప్రకారము ఉండవలెను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని చదువుదుము. ఈ రీతిగా విశ్వాసముగా బలమైన ఆత్మీయ పునాదిపై ఆత్మీయ ఇంటిని కట్టవలెను. అనేకులు మొదటి నియమమును మరచిపోయి ఇసుకపై దేవుని నుండి ఏ సహాయము లేని సంగతులపై దేవుని ఇంటిని కట్టుటకు ప్రయత్నించుదురు. అందుచేతనే సమస్తము చిన్నాభిన్నమై ముక్కలై కూలిపోవటను చూచుదుము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 26వ వచనంలో మానవ కల్పితమైన పద్ధతులు, సాంప్రదాయములను ఆయన చెల్లింపజేయబోచున్నాడను ఎంతో గంభీరమైన హెచ్చరిక మనకు గలదు. కావున మనము ఏమి చేసినను అది దేవుని వాక్యమును ఆధారం చేసుకుని ఉండవలెను. మరియు మన పని ఫలవంతముగా ఉండవలెనని కోరుచున్న ఎడల వ్యతిరేక శక్తుల యొక్క పరీక్షల ముందు అదే నిలువబడవలెను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.